గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. అనువైన వేళ అందాలు దాచకు, అణువను నిన్నే కోరే మురిపించకు, ఇకనైనా నన్ను సిగ్గు తెరవేయకు. కన్నుల్లో మిసమిసలు కనిపించని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనలోని ప్రేమ మారాకు వేయని, మనసార ఒడిలో నన్ను నిదురించని, ఈ నీలి ముంగురులు సవరించని. కన్నుల్లో మిసమిసలు కనిపించని, గుండెల్లో గుసగుసలు వినిపించని, కన్నుల్లో మిసమిసలు కనిపించని. థ్యాంక్ యూ. తర్వాత పూజాఫలం చిత్రం నుండి నిన్నలేని అందమేదో అంటూ పాటను మన సాయిరామ్ ప్రసాద్ గారు వినిపిస్తున్నారు. నిన్నలేని అందమేదో నిదురలేచి నిందుకో, నిదురలేచి నిందుకో, తెలియరాని రాగమేదో తీగ సాగి నిందుకో, తీగ సాగి నిందుకో, నాలో నిన్నలేని అందమేదో నిదురలేచి
లేచి నిందుకు నిదుర లేచి నిందుకు పూచిన ప్రతి తరువక వధువు పువ్వు పూర్ణ పొంగెను మధువు ఇన్నాళ్ళీ శోభలన్నీ వెతకదాగెనో నిన్న లేని అందమేదో నిదుర లేచి నిందుకు నిదుర లేచి నిందుకు తెలియనురుగులే నవ్వులు కాగా సెలయేరులు కులుకుతురాగా కనిపించని వీణలేవు కదలి మ్రోగనే నిన్న లేని అందమేదో నిదుర లేచి నిందుకు నిదుర లేచి నిందుకు పసిడియంచు పైట జారా పసిడియంచు పైట జారా పయనించే మేక బాల కాంతి సూరగానే పరవశించనే నిన్న లేని అందమేదో నిదుర లేచి నిందుకు నిదుర లేచి నిందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా అన్ని పాటలు కూడా బాగా పాడాలని మనసవాచ కర్మణ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆ శక్తియుక్తులు మీకు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు మాకు అసలు ఆయన ఛాన్స్ ఇవ్వటం లేదు. మేల్ ఫీమేల్ రెండు ఆయనే పాడుకుంటున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఇల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి అన్నటువంటి పాటను ఆత్మబలం చిత్రం నుండి ఈ పాటను వినిపిస్తున్నారు రామచంద్రరావు గారు. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. పిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేనిపోని గీరలొస్తాయి. ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి.
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి తొలినాడే చల్లబడి పోవునమాయి అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి లవకుశ నుండి ఒక పద్యం వినిపిస్తున్నారు. రెండు పెట్టుకో. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరో అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా నీ మది ఎట్టులొప్పే ఎట నేర్చితివి కఠినత్వ అగ్రజా అగ్రజా ఇది మన ఆశ్రమం. ఇదే మనాశ్రమంబు ఇసట నీవు వసింపుము లోక పావని సదమల వృత్తి నీకు పరిచర్యలు సేయుదురీ తపస్విను ముదముగ రామనామము ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మావునికి పవనమై చెలువందు నమరో పద్యాలను ఆలపించారు సార్, మీకు మా ధన్యవాదాలు. ఇప్పుడు కేతా సుబ్బారావు గారు లవకుశ చిత్రం నుండి, ఎందుకంటే లవకుశ నుండి పద్యాలు పాడారు కాబట్టి సందేహించకమమ్మ అన్నటువంటి పాటను కోరారు. ఈ పాటను మా పెంచలన్న గారు నా బదులు ఆయన వినిపిస్తారు. తర్వాత సాయిరామ్ గారు పాట వినిపిస్తారు. సభకు నమస్కారం.